హాయ్ అందరికీ, ఇప్పుడు మనము కాకరకాయ ఫ్రై చేద్దాము. దానికోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యేదాకా వెయిట్ చేద్దాం. గిన్నె మంచిగా వేడైంది. ఆయిల్ వేసుకుందాం. 1 కప్ ఆయిల్ వేస్తాను. కొంచెం గ్యాస్ తక్కువ పెట్టుకుందాం. ఆయిల్ కొంచెం వేడయ్యేదాకా వెయిట్ చేసి అందులో కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోండి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే కూరగాయలలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మనకి తొందరగా ఫ్రై అవుతాయి. అందుకని ఎప్పుడు కానీ మనం కూరగాయలు వండేటప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల కుకింగ్ అనేది తొందర అవుతుంది, అంటే ఫ్రై అనేది తొందర అవుతుంది ఏదైనా కూరగాయలు. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి. దీనిలోకి మనం చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. కాకరకాయలని ఇట్లా కడిగేసి చాటలో కొంచెంసేపు ఆరబెట్టుకున్నా, అంటే తడి పోవడానికి. కొంచెం పొడుగుగానే కట్ చేసిన. ఇందులోకి కాకరకాయలు వేసేసుకుంటున్నాం. కాకరకాయలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా మంచిగా మిక్స్ కావాలి. గ్యాస్ తక్కువ పెట్టుకున్నా. బాగా కలిపేసి దాన్ని అట్లే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇంతకుముందు చెప్పిన కదా యూజ్ ఏంటిది అన్నది. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. నేను వేస్తాను ఇప్పుడు. కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది. మళ్ళీ తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలాసేపు నుంచి కలుపుతూ ఉంటే ఇప్పటికీ ఒక 60-70% కుక్ అయింది. దీనిలోకి కొంచెం కారం వేసుకున్నా. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నా కాబట్టి కొంచెం కారం వేస్తున్నా. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చాలా తక్కువ గరం మసాలా. ఇవన్నీ హోమ్ మేడ్ అండి, మా అమ్మ చేసింది. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మనము బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి మళ్ళీ సిమ్లో పెట్టి మళ్ళీ కొంచెం సేపు ఉడికియాలి. చూడండి, మంచిగా ఫ్రై అంటే మొత్తం ఫ్రై కాలేదు, కొంచెం మెత్తగా ఉన్నది. కొన్ని లావు ముక్కలు ఉన్నాయి, అవి కొంచెం మెత్తగానే ఉన్నాయి. ఇక ఇంతకంటే ఎక్కువ ఫ్రై కావాలంటే మొత్తం గంజికే అయిపోతుంది కర్రీ. ఇంకా దీంట్లో ఇప్పుడు నేను చివరిగా కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నా. మన కాకరకాయ కర్రీ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.